సరైన నా మాట కోడలు కుదరలేదు భార్య. అంటే ఉత్తర దేశంలో నా మాట కోడలు కుదరలేదు. తర్వాత ఏ దేశం వెళ్ళాము? తూర్పు దక్షిణ 3 దేశాలు తిరిగా. సరైన నా మాట కోడలు కుదరలేదు. ఉత్తర తిరిగి మన వాళ్ళని మనం చేరుకున్నాము. మరి మరి ఏం చేస్తాడు? అయ్యో పరమట దేశము నన్ను ఒక రాత్రి ఆ గుడారం నివసించి ఉదయం వేస్తే వచ్చిన దోషం దీనికి ఎదుర్కొంటాడని చెప్పి గుడారం వచ్చాను. అప్పటికి 8 రోజులు పూర్తయితాను. నువ్వు ఇచ్చిన సర్ది బట్టలు నీళ్ళు మాత్రం ఖాళీ అయిపోక ఆకలి బాధ కొరవలేక తలారి ఆ పావుగడ పట్టణానికి వెళ్ళి వాటి వాడు సారిపోయి బియ్యము వాడు తీసుకురామంటే వాడు తెచ్చాడు పెద్ద కనకారం భార్య. ఆ పావుగడ పట్టణం ఎవరో దేవుతున్నానని చెప్పగా తలారి వారి మాటలు నమ్మి అలమోడుకొని స్నానం చేసుకుని మరి వారిని సారిపోయి దేవతను చూసి కాయకుడు కర్పూర మార్పించి 2 చేతులు జోడించి నమస్కారం చేశాను భార్య. దేవత ఎవరెడ్డి గారు? దేవత అలాగే అయ్యో అవునా దేవత కాదు దైవము కాదే కర్పూరం మార్పించి 2 చేతులు జోడించి నమస్కరించారు. అవమానపడ్డాను, నవ్వులు పాలయ్యారు. ఇందులో ఏదైనా ఉపాయం చెప్పి ఈ ధర్మి మీద బతకమంటావా లేక అక్కడ ఆ యాదేవుడు ఉంటున్నారు. వాడు చూశాడా? నీకు తెలీదు. దేవతను నమస్కారం చేశాను అంతే. కానీ ఏం చెప్పాను? ఒకరికి కురుపుకి వచ్చిన 3 దేశాలు వదిలేరు బేబీ. మన వ్యక్తులు కుదరకపోతే తెలియని ఇంటికి రావచ్చు కదా అంటున్నారు. ఇంటికి రమ్మంటా తలారు నమాజింటే కదా బరబరడం ఎంత మాత్రమే ఇద్దరు పట్టుకున్న మాట అంటే మన చిన్న కొడుకు చెడిపోతారని చెప్పి అతను గారు కుదుర్చుకున్న పదం అనుకుంది. రెడ్డి గారు అని మనం చూస్తా వాళ్ళని అడగాలి కదా. తెలుసా తలారి చిన్న కుమారుడి వెంకటరెడ్డికి వెళ్తున్నారు. ఎక్కడెక్కడ పోయారు? తూర్పు వినాం, ఉత్తరం వినాం, దక్షిణ వినామా, లాస్ట్ పావుగడ వినాం. మరి ఆ పావుగడ పట్టణంలో ఎదురుగారు వినామా ఎదురు కోరలా. మరి ఆ ఊళ్ళో దేవతమ్మ అని చెప్పారు. మీ చిరాలత్తమ్మ ఆయన తలపెట్టాం అవమానం పాలైన. అక్కడ తలపెట్టిన దేవత ఎవరు? దేవత
ఆ పావుల పట్టు వేలే చిన్నాయుడి భార్య కొండమ్మకు లేకలే కుమార్తె చేసిన రమణ చిన్నమ్మ ఆయన వారం తిరిగినాడు శనివారం నాడు చిలకల పొలాలలో ఒక్క పుదులతో ఊరి వస్తా ఉంటే